సీఎం రేవంత్ రెడ్డి హస్తిన పర్యటన కాంగ్రెస్ వర్గాల్లో కొత్త ఆశలు రేపుతోంది. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన తర్వాత మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై క్లారిటీ వస్తుందని నేతలు భావిస్తున్నారా? చాలా రోజులుగా మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్న ఎమ్మెల్యేలు ఈసారైనా తమకు తీపి కబురు చెబుతారని లెక్కలు వేసుకుంటున్నారా? మరోవైపు మంత్రివర్గంలో చోటు దక్కకపోతే తాడో పేడో తేల్చుకుంటామని కొందరు నేతలు వార్నింగ్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో 1-2 రోజుల్లో కేబినెట్ విస్తరణ, పదవుల పంపకాలపై క్లారిటీ రానుంది. లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హస్తిన పర్యటనపై పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ వస్తుందని ప్రచారం సాగుతుంది. ఇప్పటికే పలువురు ఆశావాహుల పేర్లను హైకమాండ్ కు పంపిన సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఎవరెవరికి చోటు ఇవ్వాలనే దానిపై క్లారిటీ తీసుకున్నారు. కానీ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరపాలనే దానిపై హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. అయితే మంత్రివర్గ విస్తరణలో మిగిలిపోయిన 2 పోస్టులను భర్తీ చేయడమే కాకుండా ఒకరిద్దరు మంత్రులకు పార్టీ పదవులు అప్పగిస్తారని టాక్ వినిపిస్తోంది. అలాగే భారీ స్థానంలో కొత్త వారికి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ప్రస్తుతానికి తెలంగాణ కాంగ్రెస్ లో పరిస్థితి పైకి ప్రశాంతంగా కనిపిస్తున్నప్పటికీ లోపల నివురుగప్పిన నిప్పులా కనిపిస్తుంది. దాంతో కేబినెట్ విస్తరణ, మంత్రి పదవుల పంపిణీ, ఆశావాహుల ఒత్తిళ్లు, నామినేటెడ్ పోస్టుల పంపిణీపై ఇప్పుడు క్లారిటీ వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ లో మంత్రివర్గ విస్తరణ ఆలస్యం అవుతుండటంతో ఆశావాహుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. కొద్ది రోజులుగా మంత్రి పదవి కోసం ఎదురుచూస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ పై ఒత్తిడి పెంచుతున్నారు. మంత్రి పదవి ఇవ్వకుంటే తాడో పేడో తేల్చుకుంటానని అంటున్నారు. అటు పదవి విషయంలో హైకమాండ్ మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. మరోవైపు ఇప్పుడు కేబినెట్ లో చోటు కోసం మరో కొత్త లీడర్ ఎంట్రీ ఇచ్చారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా తనకు కేబినెట్ బెర్త్ కావాలని బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు సీనియర్ మంత్రుల మధ్య ఆధిపత్య పోరు, పర్యవేక్షణ వైఫల్యాలు ప్రభుత్వ ఇమేజ్ పై ప్రభావం చూపిస్తున్నాయి. అటు పార్టీలో అంతర్గత గొడవలు, నాయకుల సమన్వయ లోపం ఎంత తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయో అన్న టెన్షన్ పార్టీ పెద్దలను వెంటాడుతోంది. మరోవైపు ఈ వివాదాలకు చెక్ పెట్టడంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫెయిల్ అయ్యారని ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో అన్ని సమస్యలకు ఎండు కార్డు వేసేలా పదవుల పంపకాలపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇస్తారని చెప్తున్నారు. అయితే ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ పార్టీ పెద్దలను కలిశారు. మంత్రి పదవుల భర్తీపై క్లారిటీ తీసుకున్నట్టు ప్రచారం సాగుతుంది. అలాగే పార్టీలో వరుస వివాదాలపైన రాహుల్ గాంధీతో చర్చించినట్టు తెలుస్తోంది. అయితే పార్టీలో మంత్రులు, సీనియర్లుగా చెప్పుకునే కొందరు నేతలు తమ స్వార్థ రాజకీయాలను పక్కన పెట్టి ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయంతో పనిచేసేలా అధిష్టానం ఒక పక్క హెచ్చరిక లేదా షాక్ ట్రీట్మెంట్ ఇస్తుందా అనేది ఆసక్తిగా మారింది. మరోవైపు అలకబోనిన నేతలకు మళ్లీ ఆశలు చూపి హామీలతో సరిపెట్టి వెనక్కి పంపుతుందా అనేది కూడా తేలాల్సి ఉంది. ఒకవేళ అధిష్టానం మెత్తబడి హామీలకే పరిమితమైతే ఈ ఆధిపత్య పోరు రాబోయే రోజుల్లో పంచాయతీ, పురపాలక ఎన్నికలపై పడి రచ్చ మరింత ముదిరే ప్రమాదం ఉందనే టాక్ సైతం లేకపోలేదు. అలా కాకుండా క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించేది లేదని కఠిన నిర్ణయాలు తీసుకుంటేనే తెలంగాణ కాంగ్రెస్ లో నివురు గప్పిన నిప్పు చల్లారే అవకాశాలు ఉన్నాయి. అధిష్టానం ఈ అసమ్మతి మంటల్ని ఆర్పుతుందో లేక మరింత రగిల్చేలా చేతులు కాల్చుకుంటుందో తెలియాలంటే మాత్రం మరో 1-2 రోజులు ఆగాల్సిందే అంటున్నారు రాజకీయ పరిశీలకులు.